హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మన పుట్నాల పప్పు బెల్లంతో అదిరిపోయే బర్ఫీ ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. తక్కువ ఖర్చుతో సూపర్ టేస్టీగా అయిపోతుంది. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగారనుకోండి, ఇలా ప్రిపేర్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా 400 గ్రాముల వరకు పుట్నాల పప్పు తీసుకోండి. దీనిని వేయించిన శనగపప్పు అని కూడా అంటారండి. వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్ పౌడర్ లాగా రావాలండి మనకి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇలాగే పప్పు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 5 నుంచి 6 వరకు యాలక్కాయలు వేసుకోండి. ఇందులోనే కొంచెం షుగర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మెత్తగా పౌడర్ లాగా వస్తుంది షుగర్ వేయడం వల్ల. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు నువ్వులు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మీకు లైట్గా నువ్వులు పేలుతున్నట్టు పైకి వస్తాయండి. అప్పటి వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా మీకు నువ్వులు ఇలా జస్ట్ బ్లాస్ట్ అవుతున్నట్టు పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పటి వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఇలాచీని పౌడర్ని కూడా అందులో వేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ బెల్లం తీసుకోండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా పగలగొట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. మనకి ఇది బాగా లేత పాకం రావాలండి. అప్పటి వరకు కూడా స్టవ్ మీద పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండండి. ఈ విధంగా తిప్పుతూనే ఉండండి. బెల్లం కరిగేసి మనకి పాకం అనేది వస్తుంది. ఈలోగా మనం ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసుకుని రెడీగా ఉంచుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కూడా బాగా అప్లై చేసుకోండి. ఇదే విధంగా నేను 3 ప్లేట్స్ కూడా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా నెయ్యి రాయడం వల్ల బర్ఫీ చాలా ఈజీగా వస్తుంది, అతుక్కోకుండా. చూస్తున్నారు కదా, మన బెల్లం కూడా కరిగిపోతుంది. ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి. మనకి ఈ పాకం చాలా లేతగా ఉండాలండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మీకు చూపిస్తాను వాటర్లో వేసి పాకం ఎలా వస్తుందో. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గంటతో తీసుకొని వాటర్లో వేస్తే అది వాటర్లో సపరేట్ అయిపోవాలి. మీకు కనిపిస్తుంది కదండి. ఉండ పాకం అయితే అస్సలు రావద్దు. మీరు ఇలా తీసుకున్నప్పుడు కొంచెం జల్లీగా రావాలి. ఉండ అయితే అస్సలు కట్టకూడదు. మీకు ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పులో నువ్వుల్ని కొబ్బరిని కూడా కలిపేసుకోండి. నా దగ్గర ఆ క్లిప్ వేసే మిక్స్ అయిందండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా పాకంలో బాగా ఫాస్ట్గా కలుపుకోవాలండి. మీరు లేట్ చేస్తే పాకం ఆరిపోయి గట్టిగా వస్తుందండి. సో ఇలా ఫాస్ట్గానే సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా కలుపుకోవాలి. మీ పక్కన ఎవరైనా ఉంటే కనుక హెల్ప్ తీసుకునైనా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. చుట్టూ ఉన్న పౌడర్ని మొత్తం కూడా లాగుతూ ఈ విధంగా కలుపుకోండి.
సాధ్యమైనంత వరకు కూడా చాలా స్పీడ్గా కలుపుకోవాలండి. పాకం ఆరిపోతే గట్టిపడిపోతుంది. ఇది మరీ గట్టిగా ఉండదండి. చూసారు కదా, ఈ విధంగా లూజ్గానే ఉంటుంది. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్స్లో దీన్ని ఇలా పోసేయండి. నాకు ఇలా 3 ప్లేట్స్ కూడా వచ్చేసిందండి. ఇది మీకు జస్ట్ 10 నిమిషాలలో మీకు ఆరిపోతుంది కూడా, పర్ఫెక్ట్గా వస్తుంది. కేవలం 10 నిమిషాల్లో ఆరిపోతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది దీనికి మీద నైఫ్తో ఘాట్స్ పెట్టుకుందాం. పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మీకు ఈ విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా నైఫ్తో మీరు కట్ చేసేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే అలా ఘాటు పెట్టేస్తే అది ఆరిపోయిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఆ షేప్లో వచ్చేస్తుందండి. మీరు పాకం తీసే విధానంలోనే ఉంటుందండి. మీకు పాకం పర్ఫెక్ట్గా వస్తే మీకు బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పు బర్ఫీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.